అమ్మా సరస్వతీదేవి, ఎంతో కొంత నీ జ్ఞానాన్ని, నీ విద్యని నాక్కూడా ఇచ్చి ఇన్నాళ్ళు నన్ను కాపాడుతూ వచ్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యా వినాయక, ఇన్నాళ్ళు నేను చేసే ప్రతి పనికి ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకున్నావు. కానీ నా పెళ్లి చూపులకొచ్చేసరికి ఎందుకు స్వామి ఇన్ని విఘ్నాలు? అమ్మా లక్ష్మీదేవి, యు ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ గాడెస్. ఆ విషయం నీకు కూడా తెలుసు. నేను నీకోసం చెయ్యని పూజే లేదు. మరెందుకమ్మా నువ్వు నా సేవింగ్స్ని అలా తగ్గించేస్తున్నావు? ఇప్పటి నుంచైనా నా సేవింగ్స్ని కొంచెం పెరిగేలా చూడు తల్లి. ఒసై, నా 500 ఎప్పుడు ఇస్తావే? ఇస్తానే, అయినా నిన్నే కదా ఇచ్చింది. నిన్నిస్తే ఈరోజు ఇవ్వవా? మీకు దక్షిణంగా చాలా డబ్బులు ఇద్దాం అనుకున్నాను, కానీ మీ డబ్బులు మీకే ఇస్తే బాగోదని ఆలోచిస్తున్నాను. అయినా సరే, నా కష్టార్జితం నుంచి ఈ 5 రూపాయలు నీకు ఇస్తున్నానమ్మా. ఇది తీసుకొని నన్ను ఇంకొంచెం కరుణించు తల్లి. ఇప్పుడు ఇవ్వలేదనుకో, మీ పేరెంట్స్కి ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకారాలనే చెప్తాను. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలతో ఇలానే మాట్లాడుతున్నట్టున్నావు. అందుకే ఒక్క అబ్బాయి కూడా సెట్ అవ్వట్లేదు. ఇలా ఉండకపోతే ఏదో ఒక రోజు నేను కూడా ఇలాగే డబ్బులు అడుక్కోవాలి. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నా డబ్బులు నాకు ఇచ్చే చాలు. నీకు దండం పెడతానే బాబు, ఏదోలా 1 అవర్లో నీ మనీ నీకు పంపించేస్తాలే. అది అలారా దారికి. హలో హలో, అమ్మా చెప్పు. ఓసై, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావే? నిద్రమోహందానా? నేనా? ఇప్పుడే ఫ్రెండ్ 10,000 అడిగితే పంపిస్తున్నా. నువ్వా? నేను అడిగితేనే పంపించావు, అలాంటిది నీ ఫ్రెండ్కి. ఇప్పుడు నిజం చెప్పు. మరి లేకపోతే ఏంటమ్మా, ఆఫీస్కి రెడీ అవుతున్నాను. ఓసై, నీకు సాఫ్ట్వేర్ సంబంధం వచ్చింది, నెలకి 50K. అబ్బాయి కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. రేపు అబ్బాయి నిన్ను కలుస్తాడంట. అతని డీటెయిల్స్ పంపిస్తున్నాను, చూడు. సర్లే అమ్మా, నేను ఉంటాను, ఆఫీస్కి వెళ్ళాలి. సరే అంటే సరిపోదు, నీ పిసినార్తనంతో ఒక్కరు కూడా నువ్వు నచ్చట్లేదు. ఇది కూడా అవ్వకపోతే నీ పెళ్ళి నీ డబ్బులతోనే చేసుకోవాలి. నేను ₹1 కూడా ఇవ్వను. అలా ఏం అవ్వట్లే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్. అమ్మో, ఆఫీస్కి టైం అయిపోతుంది. ఆఫీస్ టైం అవుతుంటే ఈ టైంలో ఎవరు? అయ్య బాబోయ్, ఇప్పుడు ఫోన్ ఎత్తానంటే డబ్బులు అడిగేస్తాడు. మళ్ళీ ఎవడరా బాబు? అయ్య బాబోయ్, మా బాబు. నాన్నగారు చెప్పండి. రేపు నీకు పెళ్లి చూపులు. అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంటది, ఓసారి వెళ్ళి కాలు. సరే, నేను వెళ్తాను. కానీ ఇంతగా అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా సార్? నేను చూడాలి కదా. ఫోటో ఏం లేదు, డైరెక్ట్కి వెళ్ళి కాలు. అమ్మాయి దగ్గర నీకు ఫోటో ఉందలే, నేను గుర్తుపట్టేస్తుంది. రేయ్, నీ బడ్జెట్ పిచ్చితే ఇది కూడా సెడగొట్టుకోకు. ఆ పొదుపేదో ముందు మీరు చేసుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు. ఏంట్రా ఏమన్నా? ఏం లేదు. వినబడిందిలే, ఇది కూడా సెడగొట్టావనుకో నీ రూమ్కి వచ్చి నీ కాలర్ కొడేస్తాను. అలాగేలేండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఉంటాను. అమ్మో, ఇప్పుడు వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో. అసలే నాన్నగారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అబ్బో, మేడం ఎవడు చేసుకుంటాడు కానీ బ్యాంక్కి కన్నం వేయాల్సిందే. హాయ్. ఆ బ్యాంక్కి కన్నం వేయాల్సింది నేనే అనుకుంటా. ఆర్ యు మహేందర్? నేను లహరి. ఐ థింక్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. హాయ్, నా పేరు కూడా మహేంద్ర అండి, కానీ మీరు అనుకుంటారు మహేంద్ర, నేను కాదు. ఈ ఫోటోలో ఉంది మీరేనా? అయితే నేను వచ్చింది మిమ్మల్ని కలవడానికి. ఓ సారీ, లేట్ అయ్యానా? ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేనొచ్చి ఒక 10-20 minutes అవుతుంది అంతే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ఐశ్వర్య. హో, మీ పేరు చాలా బాగుందండి. నా పేరు రాజేష్.
పేరు బాలేదు, ఓల్డ్ నేమ్. సారీ, నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను. అంటే అలా కాదు, నేనేది దాచుకోను, డబ్బులు తప్ప. నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏ తప్పు చేసినా క్షమిస్తాను, కానీ డబ్బుల విషయంలో మాత్రం అస్సలు ఊరుకోను. ఏంటి మీరేం ఆర్డర్ చేయలేదు? మీరు వచ్చారుగా, మీరు ఆర్డర్ చేస్తారని. మీరు చేయండి. పర్లేదండి, మీరు చేయండి. ఓకే. అన్నిటికంటే చీప్గా ఏముంది? ఫస్ట్ టైం వచ్చినట్టున్నాడు పెద్ద రెస్టారెంట్కి. ఒక్కడు కూడా కనమట్లేదు. ఇది చాలా ఫేమస్ ప్లేస్, ఫేమస్ ఫుడే ఆర్డర్ చేయాలి. వేటా 2 లహంబూర్మా 2 ఫిష్ ఫిటర్స్. ఏంటి ఇలా ఆర్డర్ ఇచ్చేస్తుంది? బిల్లు మన పగిలిపోయేలా ఉంది. ఓకే, పర్లేదు. షర్ట్ ఎక్కడ ఉన్నారు? బాగుంది. ఓ ఇదా, చోరు బజార్లో కొన్నా. అక్కడ 1000కి 4 వస్తాయి. నేను అక్కడే కొంటాను. జోక్ చేస్తున్నాడు అనుకుంటా. ఓ, మీ గురించి నాకు పెద్దగా ఏం తెలీదండి. ఏం హాబీస్ మీవి? హాబీస్ అంటే ఏముంటాయండి? బోర్ కొట్టినప్పుడు బుక్స్ చదువుతుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు అలా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాను, అంతే. మరి మీకు? ఎక్స్ప్లోరింగ్ ఫుడ్, ట్రావెలింగ్, షాపింగ్. షాపింగా? అవును. ఏ పండగలకో పబ్బాలకో చేసుకునే షాపింగు హాబీ ఎలా అవుతుందండి? ఫ్రీ టైంలో హాబీ కదా చేస్తారు. నేను ఫ్రీ టైంలో షాపింగ్ చేస్తాను. అడగాల వద్దా? క్యాజువల్గా అడుగుతున్నాను. మీకు షాపింగ్ మీకు మంత్లీ ఒక 1000 అలా అవుతుందా? అయ్యో లేదండి, అమ్మయ్యా. మినిమం వీక్లీ షాపింగ్కే 10K అవుతుంది. వీక్లీ 10K? దీనికి ఒక బ్యాంక్ సరిపోదు, సిటీలో ఉన్న బ్యాంకులని కన్వేయాలి. అవును, మీకు ఏ టైప్ ఆఫ్ వెడ్డింగ్ అంటే ఇష్టం? నాకా అండి, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కలిసి హ్యాపీగా గ్రాండ్గా ఏ గుళ్ళోనో ఏ మండపంలోనో చేసేసుకుంటే చాలండి, చాలు. నాకైతే డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా ఇష్టం. అక్కడ పార్టీలు, బీచ్లు, అలా చిల్లై వెడ్డింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఏమైందండి? నేను మీకు విషయం చెప్పాలి. ఆర్డర్ చేద్దామా? మీరే చెప్పండి. వెయిటర్, ఇంతకీ మీరు ఏం చేస్తారు? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మ చెప్పింది 50K శాలరీ అంట కదా. అవునండి. మీకేమైనా అలవాట్లున్నాయా? అలవాట్లు అంటే ఫ్రీక్వెంట్గా కాదు, వీకెండ్స్లో డ్రింక్ చేస్తాను అంతే. ఓ, వెళ్ళాక అసలు తాగకూడదు. అయ్యో, మీరు నా హెల్త్ గురించి ఏం భయపడకండి, నేను చాలా కేర్ తీసుకుంటాను. నేను ఆలోచించేది హెల్త్ పాడవుతుందని కాదు, మనీ వేస్ట్ అవుతుందని. అబ్బో. అవును, పెళ్ళయ్యాక శాలరీ నా చేతికే ఇస్తారు కదా? మీ చేతికా? అవును, నా చేతికే. లేకపోతే ప్రతిదానికి మిమ్మల్ని డబ్బులు అడగాల? అసలే మీకు తాగడం అలవాటు ఉంది, మనీ అంతా తాగడానికి వేస్ట్ చేసేస్తే. అవును, అడగడం మర్చిపోయాను, మీరు కట్నం ఏమన్నా తీసుకుంటారా? అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు ఇచ్చినా తీసుకోకు, వద్దని చెప్పు. నీకు నన్నివ్వడమే ఎక్కువ. అవును, అన్నీ నేనే అడుగుతున్నా, మీరేం అడగరా నన్ను? మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో అనవసరంగా మనీ వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈరోజు మనం డబ్బును పొదుపు చేస్తేనే రేపు వచ్చే సమస్యల్ని అదుపు చేయగలం అని నేను గట్టిగా నమ్ముతాను. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడేంటి? అర్జెంటుగా ఎస్కేప్ అయిపోవాలి. నన్ను అడగనిస్తేనేగా. అయినా నా గురించి చెప్పడానికి ఏముందిలే, వెళ్ళాక చూస్తావుగా. ఇంతకీ నేను మీకు నచ్చానా? ఓడియమ్మ, ఇప్పుడే ఇలా ఉందంటే పెళ్ళైందని నాకు టార్చరే. అంటే అది హలో, ఏంట్రా? అవునా, వాడికి యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయిందంట. సరేరా, వస్తున్నాను. బాయ్. మీకేమైందండి? యాక్చువల్గా నేను కూడా మీకు విషయం చెప్పాలి. చెప్పండి. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో షాపింగ్కి వచ్చా. మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని నో చెప్పడానికి వచ్చా.
నేను వెళ్తున్నాను, బాయ్. అదేంటి అలా అయిపోతుంది బిల్లు ఏయ్ బిల్లు వీడేంటి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయాడు? అస్సలే మన దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? వీడెవడో బాగా బలిసిన బకరాలాగా ఉన్నాడు. 2 నవ్వులు నవ్వితే వద్దన్నా వీడే బిల్లు కడతాడు. ఇదేంటి బిల్లు కట్టుకుంటూ వెళ్ళిపోయింది? ఏదేదో ఆర్డర్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈవిడెవరో బిల్లు కట్టడానికి పుట్టినట్టుంది. మాటల్లో పెట్టి బిల్లు కట్టించేద్దాం. హాయ్. హాయ్. ఎవరికోసం అన్న వెయిటింగా? లేదండి, నాకిప్పుడే పెళ్లి చూపులయ్యాయి. అవునా? నాకు కూడా ఇప్పుడే పెళ్లి చూపులయ్యాయి. కెనాయ్? వచ్చేయండి కట్టెదురుగానే. మీ పెళ్లి చూపులు ఎలా జరిగిందండి? బానే జరిగాయి. అబ్బాయి బానే ఉన్నాడు. నేనే నచ్చానో లేదో, నేనంత తొందరకి ఎవరికి నచ్చాను. ఓహో. ఇంతకీ మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? నా పైన క్లారిటీ రావడం కోసం తనకు మాట చెప్పాను. అది తనకు నచ్చలేదు. ఏమని చెప్పారు? వద్దులేండి, అది చెప్తే మీకు కూడా నచ్చకపోవచ్చు. అలా ఏం లేదు, చెప్పండి, పర్లేదు. ఈరోజు మనం డబ్బును పొదుపు చేస్తేనే రేపొచ్చే సమస్యల్ని ముందుగానే అదుపు చేయగలం. మీకు ఒక విషయం చెప్పాలి సార్. బిల్ మన బడ్జెట్ మైండ్ సెట్కి తగ్గిన అబ్బాయి దొరికాడు. ఇప్పుడు బిల్లు కకృతి పడి నన్ను వదులుకుంటే నాకు ఇంక జన్మలో పెళ్ళవదు. 2 బిల్స్ కలిపి తెచ్చేయండి. కంగ్రాట్స్ అండి. ఎవ్రీ వీకెండ్ ఒక లక్కీ కపుల్కి ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తాం. ఈ వీకెండ్ మా లక్కీ కపుల్ మీరే. మీరు బిల్ పే చేయని అవసరం లేదు. గుడ్ లక్. చాలా రోజుల తర్వాత నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా లక్కీయే అని. ఆ విషయం మిమ్మల్ని కలిసిన వెంటనే నాకు అర్థమైంది. ఇందాక మీరేదో చెప్తున్నారు. నేను మీకు విషయం చెప్పాలి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బడ్జెట్లో అయితే నాకు ఓకే అండి.